ఒక డేటింగ్ యాప్ ద్వారా కృష్ణ మరియు సంధ్య అనే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం అనేది ఏర్పడుతుంది. అలా వారి మధ్య ఏర్పడిన స్నేహం అనేది ప్రేమ వరకు వెళ్తుంది. ఒక రోజు సంధ్య తన ఇంట్లో జరిగే పార్టీకి కృష్ణని పిలుస్తుంది. ఆ సమయంలో వారంతా కూడా చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆ తర్వాత పార్టీ పూర్తి అవ్వడంతో ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడి నుండి వెళ్లిపోగా కృష్ణ సంధ్యలు ఒకటవుతారు. అలా రాత్రంతా అదే ఇంట్లో ఉంటారు. మరుసటి రోజు కృష్ణ ఇల్లు వదిలి వెళ్లాలనుకున్నప్పుడు సంధ్య వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తారు. దాంతో ఆమె ఏం చేయాలో అర్థం కాక కృష్ణను ఆ ఇంట్లోనే దాచిపెడుతుంది. నిజానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నట్టుండి ఇంటికి రావడం గల కారణం ఏంటంటే కోవిడ్ మహమ్మారి రావడం వల్ల అందరూ కూడా తమ ఇళ్లలోనే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది. మరోవైపు కృష్ణ తను ఉండే రూమ్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే రూమ్ కి లాక్ ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి సంధ్య ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతుంది. అప్పుడు తను చెకప్ చేయడానికి వచ్చిన డాక్టర్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే ప్రస్తుతం సంధ్య ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయంలో తను అబార్షన్ చేసుకోవాలని భావించినప్పుడు తమ పేరెంట్స్ పర్మిషన్ కావాలని డాక్టర్ అడుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆరోగ్యం అంతా సెట్ అవ్వడంతో అందరూ కూడా తిరిగి తమ ఇళ్లలోకి వచ్చేస్తారు. అప్పుడు సంధ్య కృష్ణ వద్దకు వెళ్లి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది. అయితే ఆ ప్రెగ్నెంట్ కి తనకు ఎటువంటి సంబంధం లేదని కృష్ణ చెప్పేస్తాడు. దాంతో కోపం వచ్చిన సంధ్య తనని కొట్టి బయటకు తీసుకొచ్చి వాళ్ళందరి ముందు నిజమంతా ఒప్పేసుకుంటుంది. అప్పుడు సంధ్య చేసిన పనికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోప్పడి కృష్ణని అక్కడి నుండి పంపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అబార్షన్ కోసం సంధ్య కలిసిన డాక్టర్ ఇంకెవరో కాదు, తన బాయ్ ఫ్రెండ్ కృష్ణ వల్ల అమ్మ. ఆ తర్వాత కృష్ణ ఫ్రెండ్ ద్వారా డాక్టర్ కి అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళ అమ్మ తన కొడుకు మీద చెయ్యి వేసుకొని సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావాన్ని తీసుకొస్తుంది. అయితే వాళ్ళే తగ్గి తమ దగ్గరికి రావడంతో సంధ్య వాళ్ళ పేరెంట్స్ కూడా సరేనని ఒప్పుకుంటారు. ఆ తర్వాత వారిద్దరికి పెళ్లై ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపడం మొదలు పెడతారు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్.